భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ప్రత్యక్ష ప్రసారంపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ లేఖ రాసింది. సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అంటున్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ప్రతిష్టంభన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, రేపు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరగనుంది. గడిచిన 40 సంవత్సరాలుగా కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయితే ప్రత్యక్షంగా వీక్షించడం కావచ్చు, అదేవిధంగా టీవీల ద్వారా వీక్షించడం ద్వారా పుణ్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అటు దేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ శాఖ, అదేవిధంగా INPR సమాచార పౌర సరఫరాల శాఖ ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. ప్రత్యక్ష ప్రసారాన్ని నిరాకరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖర్ నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు లేఖ రాయడం జరిగింది. భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కొండా సురేఖర్ నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు లేఖ రాయడం జరిగింది. గడిచిన 40 సంవత్సరాలుగా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ కూడా జరుగుతుంది. భక్తుల విశ్వాసం, అదేవిధంగా వారి నమ్మకానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని, అంటే చాలా దూర ప్రాంతంలో భద్రాచలంలో జరుగుతుంది, దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇబ్బంది కలుగుతుంటుంది కాబట్టి చాలా మంది మిథిలా స్టేడియంలో జరుగుతున్న సీతారామ కళ్యాణానికి రాలేని వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ కళ్యాణ వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు, టీవీల ముందు వీక్షిస్తారు. కాబట్టి చాలా మంది, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ముడిపడి ఉన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి వికాస్ రాజును కోరడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి వికాస్ రాజు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు మరొకసారి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అక్కడ జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న భద్రాచల సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో ఈ కళ్యాణ మహోత్సవానికి అనుమతి ఎందుకు ఇవ్వాలనే విషయానికి సంబంధించి కొంత వివరణతో కూడిన లేఖ అయితే రాయడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. వాస్తవానికి 72 గంటల ముందు ఏదైనా ఒక అంశం మీద క్లారిటీ తీసుకోవాలంటే 72 గంటల ముందు లేఖ రాయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మరొకసారి కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. దేశవ్యాప్తంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం రేపు జరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలంలోని మిథిలా మైదానం స్టేడియంలో అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ, సమాచార శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తే కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారానే వీక్షించి తరిస్తారని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ, ఇటు సమాచార శాఖ కూడా మరొకసారి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కోరాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.